బ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే యాంటీ మనీ లాండరింగ్ లేదా AML. సో ఈ యాంటీ మనీ లాండరింగ్ అంటే ఏమిటి? AML అనేది కొన్ని చట్టాలు, నియమాలు మరియు ప్రక్రియలు. ఇవి నేరస్తులు తమ అక్రమంగా సంపాదించిన డబ్బుని చట్టబద్ధమైన ఆదాయంగా చూపించకుండా ఆపడానికి ఉద్దేశించబడ్డాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ ని ఎలా గుర్తించాలి? ముందుగా అసాధారణ లావాదేవీల కోసం చూడండి. ఉదాహరణకు, ఎవరైనా స్పష్టమైన వ్యాపార ఉద్దేశ్యం లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే లేదా విత్డ్రా చేస్తే అది ప్రమాద సంకేతం. రెండోది, డబ్బు యొక్క మూలానికి శ్రద్ధించాలి. మూలం తెలియకపోతే లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే అది లాండర్డ్ మనీ అయి ఉండొచ్చు. మూడోదిగా, బహుఘాతాల మధ్య తరచుగా ట్రాన్స్ఫర్లు మనీ లాండరింగ్ ను సూచిస్తాయి. ముఖ్యంగా ఈ ఖాతాలు వేర్వేరు బ్యాంకుల్లో లేదా దేశాల్లో ఉంటే. మరొక మార్గం ఏమిటంటే ఎక్కువగా నగదులో వ్యవహరించే వ్యాపారాలను పర్యవేక్షించడం. వారి ఆర్థిక కార్యకలాపాలు వారి చెప్పిన వ్యాపారానికి సరిపోలకపోతే అది మనీ లాండరింగ్ యొక్క సంకేతం కావచ్చు. చివరగా, తాజా AML నిబంధనలు మరియు మార్గదర్శకాల గురించి తెలుసుకోండి. అప్డేట్ గా ఉండటం వలన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో మరియు నివేదించడంలో సహాయపడుతుంది. క్లీన్ మరియు పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి మనీ లాండరింగ్ చాలా అవసరం. అప్రమత్తంగా మరియు సమాచారంతో ఉండటం ద్వారా మనని అక్రమపతిని ఎదుర్కోవచ్చు. భారతదేశంలో కోసం అనేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఈ చట్టం డబ్బు చలమణి ద్వారా జరిగే నేరాలను అడ్డుకోవడం, ఆ డబ్బును గుర్తించడం మరియు సీజ్ చేయడం కోసం రూపొందించబడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ కస్టమర్ల వివరాలు సరిగా తెలుసుకోవడం, KYC, పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీను పర్యవేక్షించడం తప్పనిసరి. విదేశాలలో ఉన్న అనధికారిక డబ్బు మరియు ఆస్తులను అడ్డుకోవడం ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం. కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పాటించాలి. నిబంధనలు తప్పిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. విదేశీ లావాదేవీల పర్యవేక్షణ అధికారిక విదేశీ డబ్బు ప్రవాహాలను అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది. పన్ను ఎగవేతలు అడ్డుకోవడంలో ఈ చట్టం ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, లావాదేవీలను పన్ను శాఖకు నివేదించాలి. పెద్ద ఎకానమిక్ నేరాలకు పాల్పడి దేశం విడిసిపోయిన వారికి శిక్షించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. డిజిటల్ ఆస్తులు, క్రిప్టో లావాదేవీలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ చట్టాలు మన ఆర్థిక వ్యవస్థను సురక్షితం చేయడం, డబ్బు చలమణి దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్రేక్ టైమ్స్ రివ్యూ. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మ్యాంగోస్ ఐ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన వీడియోలో మిమ్మల్ని కలుస్తాము. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వివరాలు మరియు ఉదాహరణలు తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోలను చూడండి.